बोलो यीशु महाराज की जय। बोलो यीशु महाराज की जय। मनेసు స్వామికి జై. అందరూ చెప్పాలండి, మనేసు స్వామికి స్తోత్రం స్తోత్రం. లోక పాపలు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లకి జై. స్తోత్రం స్తోత్రం. అందరూ చెప్పాలి మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును, యెహోవా ఈరే ఆమేన్. అన్నిటిని చూచుకొనును. కొదువాలేదు నాకు, కొదువాలేదు కొదువాలేదు నాకు, కొదువాలేదు కొదువాలేదు నాకు, కొదువాలేదు కొదువాలేదు నాకు, కొదువాలేదు. Jehovah Jireh, my provider, is grace is sufficient for me. Jehovah Jireh, my provider, is grace is sufficient for me. My Lord supply all my needs according to riches in glory. He gives his angels charge over me. Jehovah Jireh cares for 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 me. Let us give thanks to God, because he is the God who provides all things. Jehovah Jireh is known as Jehovah Jireh. Hallelujah. ఆయన మరి యెహోవా ఈరే మన అవసరతలన్నీ తీర్చువాడు. మరి ప్రియులారా, మన జీవితంలో నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈరోజు కావలసిన కృపను మీకు ఈ రోజంతా దయచేసి కాచి కాపాడునుగాక. ఈరోజు కృపతో దేవుడు మనల్ని నడిపించినట్లుగా స్తోత్రం చెప్దామండి. అందరం స్తోత్రం, అందరూ చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించును గాక. మీ అందరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు. హ్యాపీ wedding anniversaries, and also those who are celebrating their birthdays, I greet you. I wish you happy birthday to you all. Enjoy, be happy, and his grace sufficient for you entire this year. Praise the Lord. అలాగే మరి సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి నా ప్రభు మరి దయదలుచునగాక. పెళ్లి కాకుండా భవిష్యత్తులో కూడా దేవుడు మంచి జీవిత భాగస్వామ్యం దయచేయనుగాక. అలాగే మరి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొందరు. హాస్పిటల్లో ఆపరేషన్, ఈరోజు కొందరికి ఆపరేషన్లు ఉన్నాయి, సర్జరీస్ మైనర్ కానీ మేజర్ కానీ సర్జరీస్ ఉంటాయి. మరి కొందరు ఓవైపు ఏమో ఆర్థికంగా చితికిపోతున్నారు. నా ప్రభు మరి అలాంటి ఆ పెద్ద చిన్న యొక్క మరి ఆపరేషన్ విషయంలో దేవుడు సహాయం చేయనుగాక. మరి కొందరు గర్భవతులు ఉన్నారు. నా ప్రభు మంచి ప్రసవం దయచేయనుగాక. ప్రసవ విషయంలో నా ప్రభు మరి కృప చూపునుగాక. అలాగే మరి కొందరు మనశ్శాంతి నెమ్మది లేకుండా కుటుంబాలు ఉంటున్నారు. ఆయన సమాధానకర్త, మీ కుటుంబాలకు సమాధానం దయచేయనుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, మన రాష్ట్రాలను బట్టి, మన ప్రజలను బట్టి, దేశంలో ఉంటున్నటువంటి పరిస్థితులు, దేశంలో ఉంటున్నటువంటి మరి ప్రతి ఉగ్రవాదం, తీవ్రవాదం, అసాంఘిక శక్తులన్నిటిని నా ప్రభు తొలగించి వాళ్ళందరినీ మార్చున్నట్లుగా, అలాగే మన దేశమంతా శాంతి సమాధానంతో ఉండున్నట్లుగా, దేశంలో జరుగుతున్న క్రైస్తవ సేవా సంస్థలను బట్టి, సేవకులను బట్టి, అలాగే
సంఘ కాపులను బట్టి, అలాగే యేసయ్య కృపాపరిచయం బట్టి, మమ్మల్ని బట్టి, సహకరిస్తున్న సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న మిమ్మల్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో మీకు వందనాలు అమ్మా. మరి పెద్దవారికి, చిన్నవారికి వందనాలు, అందరికీ వందనాలు. సంఘ కాపురులకు, సేవకులు, నాతోటి సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి ప్రతిరోజు మరి ఇవ్వబడుతున్న యొక్క అరుణోదయ ప్రార్థన, డైలీ బ్రెడ్, ఇది సంవత్సరాల నుండి ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఏ రోజు కూడా నాకు సంతోషంగా ఉంది. దేవుని సేవ జరుగుతూ ఉండాలి. దేవుడు మా మీద పెట్టిన కాడి భారము. మరి 24 గంటలు మరి ఈ ఆలోచనలు, ఈ ధ్యాసలో ఉంటాం కాబట్టి మా కొరకు ప్రార్థిస్తూ ఉండండి. మరి మీ ప్రార్థన కూడా తెలియజేయండి. అలాగే మీ ఆర్థిక సహకారాలు కూడా అందిస్తూ ఉండండి. సరైన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఓకే అండి, చిన్న వాక్యం చూద్దామండి. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 చదువుతాను. అందరికీ తెలిసే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం దేవుడు తీర్చువాడు. ఆయన ఎవరో తెలుసండి? యెహోవా జైరా. ఆయన యెహోవా ఈరే. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఎక్సోడస్, నిర్గమ 17:5-6 నేను చదువుతానండి. అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సీను అరణ్యము దాటుకొని ఎక్కడికి వచ్చారంటే రెఫీదీములో దిగారు. అక్కడ మరి నీళ్లు లేవు. ఏం లేవండి. ఒక కొంపకి, ఆ కొంప 2 కోట్లు, ఎంతండి, 2-3 కోట్లు ఖరీదైన కొంప. మరి ఆ కొంపని ఎందుకు అంటున్నానంటే నీళ్ళు లేవు. ఏం లేవు, నీళ్ళు లేవు. 2 కోట్లు ఖరీదైన మరి ఆ గృహంలో, ఆ ఇంటిలో మరి చాలా వేసారంట, బోర్లు వేసారంట, కానీ నీళ్ళు మాత్రము కాండ్రాలే నీళ్ళు. ఏ బోర్లో కూడా ఒక చుక్క బొట్టు, ఒక చుక్క కూసింత కూడా మరి బయట కనబడలేదండి. మరి 3 కోట్ల ఖరీదైన మరి ఆ ఇంట్లో ఉండగలమా? నీళ్ళేవు కదా, నీళ్ళే కదండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఏం చూస్తాం, ఏం చూడాలండి? ఇంపార్టెంట్ వాటర్ కదా. ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు నీరు లేక. మరి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఈ వాటర్ సమస్య అనేది అక్కడ నుండే ఉంది. వాళ్ళ కూడా సమస్య మొదలైంది. సీను అరణ్యం దాటుకొని రెఫీదీములో దిగారనమాట. అక్కడ 5-6 అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరినని మోషతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసాను. చాలు కదండి. మరి ఇశ్రాయేలుకు ఇప్పుడు అవసరత ఏంటి? అవసరత భోజనం ఉంది, తిండి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీళ్ళు లేవు. ఏం లేదండి, నీళ్ళు. దేవుడు ప్రతి అవసరత తన మహిమాశంలో తీర్చే దేవుడు. ఏంటండి? తన ఐశ్వర్యము చొప్పున ఐశ్వర్యవంతుడు. ఆయనకు లోటు లేదు. మనకు లోటు, ఆయన కాడ లోటు లేదు, కొదువ లేదు, సమృద్ధికి ఇస్తాడు. ఇక్కడ నీళ్ళ సమస్య, నీళ్ళు లేవు తాగటానికి. మోషే పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశాడంటే, నీ ఎదుట నేను ఉంటాను మోషే, నీవు బండను కొట్టు.
మరి నీళ్ళు వచ్చాయి, రప్పించింది ఎవరు? మోషేనా? సాక్షాత్తు ప్రభువే. అంటే వాళ్ళ అవసరతం తన మహిమాశ్వరము చొప్పున తీర్చి నీళ్ళతో వారిని తృప్తిపరిచాడు. గాడ్ బ్లెస్ యూ అండి. నా దేవుడు కూడా మిమ్మల్ని తన మహిమాశ్వరం చొప్పున మీ ప్రతి అవసరం తీర్చి తృప్తిపరచును గాక. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధురాగు తండ్రి, మహాగణుడ, మీ మహిమాశ్వరం చొప్పున, మీ ఐశ్వర్యం చొప్పున మా ప్రతి అవసరం తీర్చే దేవుడు. ఈ వాక్యం ఉంటున్న వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభా. నటన జీవితం, నటించే జీవితం మాకొద్దు. వాక్యం చెప్తున్నా నేను కూడా ప్రభా, అనుభవంతో మా జీవితంలో చేసిన మా అక్కర్ల అవసరం తీరుస్తూ వస్తున్నా కాబట్టి మహిమాశ్వరంలో మా అవసరం తీర్చావు. ఈ వాక్యం ఉంటున్న వారికి కూడా ప్రభా, మీ మహిమాశ్వరంలో ప్రతి అవసరం తీర్చమని ఈరోజంతా కృపాక్షేమం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈరోజంతా మీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ గ్రేట్ నేషన్ ఇండియా. ఆమేన్.